రూపీస్ నోట్ ఎందుకు చూపిస్తున్నానంటే, ఇప్పుడు ఈ 10 రూపీస్ నోట్ మీద ఉన్న చక్రం ఉంది కదా, అది కొనార్క్ సన్ టెంపుల్ దగ్గర ఉందన్నమాట. సో అది చూడడానికి నేను ఇవాళ వెళ్తున్నాను. కొనార్క్ సన్ టెంపుల్కి ఎలా వెళ్ళాలి అండ్ అక్కడ ఏ ప్లేసెస్ చూడాలి అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. దానికన్నా ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే, అండ్ అలాగే లైక్, కామెంట్స్ అండ్ అలాగే షేర్ కూడా చేయండి. ప్రీవియస్ వీడియోలో నేను పూరికి ఎలా వెళ్ళాలి అనేది వీడియో చేసి పెట్టాను, ప్లీజ్ ఆ వీడియో చూడండి. అండ్ పూరి నుంచి కొనార్కి 35 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. మీకు పూరి బస్ స్టాండ్లో బస్సెస్ అవైలబుల్లో ఉంటాయి. ఎవ్రీ 15 మినిట్స్కి బస్ అవైలబుల్లో ఉంటుంది. కొనార్క్ టెంపుల్ దగ్గర రీచ్ అవ్వగానే మనకు స్టార్టింగ్ ఈ మ్యూజియం ఉంటుందన్నమాట, కొనార్క్ మ్యూజియం. ఈ మ్యూజియం ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ హెడ్ 50 రూపీస్. ఈ మ్యూజియం అయితే డెఫినెట్గా విజిట్ చేయండి. ఈ మ్యూజియంలో కొనార్క్ సన్ టెంపుల్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. కొనార్క్ టెంపుల్ అంటే కోన అంటే మూల అండ్ అలాగే ఆర్క్ అంటే సూర్యుడు అని అర్థం అనమాట. అంటే సూర్యుడు ఉండే మూల లేదా కోణం అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ టెంపుల్ ఎవరు కట్టించారంటే 13వ శతాబ్దంలో గంగా వంశానికి చెందిన రాజు నిర్మించారనమాట. సుమారు 1200 మంది శిల్పులు 12 సంవత్సరాల పాటు కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించారు అని చెప్పేసి చరిత్ర చెప్తుంది. ఈ మ్యూజియం డెఫినెట్గా నేను ఎందుకు చూడాలి అని చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు చూస్తుంది యాక్చువల్ ఒరిజినల్ కొనార్క్ సన్ టెంపుల్ అనమాట. లోపల సన్ టెంపుల్ దగ్గర ఇలా ఉండదు అనమాట. సో ఆల్మోస్ట్ ఆ ముందు టెంపుల్ అండ్ వెనక పెద్ద గోపురం ఇదంతా కూలిపోయి ఉంటుంది. సో అందుకే ఈ మ్యూజియం డెఫినెట్గా మీరు చూడండి. ఒరిజినల్గా ఎలా ఉండేదో మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట. ఈ కొనార్క్ సన్ టెంపుల్లో సూర్య భగవానుడు ఉంటాడనమాట. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఆలయం మొత్తం ఒక భారీ రథం ఆకారంలో నిర్మించబడిందనమాట. ఈ కొనార్క్ సన్ టెంపుల్లో కనిపించే చక్రం ఉంటుంది కదా, అది మనకు 24 అవర్స్ని టైం లాగా చూపిస్తుంది అనమాట. ఈ కొనార్క్ టెంపుల్ వచ్చేసి అద్భుతమైన శిల్పకళకు కూడా ప్రసిద్ధి అన్నమాట. ఆలయ గోడలపై హిందూ పురాణాలలోని దృశ్యాలు, దేవతలు, గంధర్వులు, జంతువులు మరియు నిత్య జీవిత సన్నివేశాలను అన్నీ మనకు శిల్పాల రూపంలో చూపించారన్నమాట. చెక్కపడి ఉంటాయన్నమాట ఇక్కడ. ఇదంతా కళింగ ఆర్కిటెక్చర్కి గుడ్ ఎగ్జాంపుల్ అన్నమాట. కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, పూర్వం ఈ ఆలయంలో విగ్రహం గాలిలో తేలుతున్నట్టు కనిపించేదని చెప్తూ ఉంటారు. దీనికి కారణం ఏంటంటే, ఆలయంలో పై భాగంలో ఒక పెద్ద అయస్కాంతం రాయిని ఉంచడం వల్ల అది కింద ఉన్న విగ్రహాన్ని అయస్కాంత శక్తితో బ్యాలెన్స్ చేస్తూ ఉంటుందన్నమాట. కానీ కొన్ని రోజుల తర్వాత ఈ అయస్కాంతాన్ని తీసేశారనమాట. కొన్ని దాడులు జరిగాయి అన్నమాట ఈ కొనార్క్ సన్ టెంపుల్ మీద. అప్పుడు ఈ రాయిని తీసేశారనమాట. అలాగే టెంపుల్లో ఉన్న సూర్యుడి విగ్రహాన్ని కూడా తీసేసి పూరిలో ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్లో అక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంటుంది, కొనార్క్ సన్ టెంపుల్ అని చెప్పేసి, అందులో ప్రతిష్ఠించారనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నవి 3 విగ్రహాలు అనమాట సూర్యదేవునివి. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అని చెప్పేసి సైన్స్ చేసి ఉంటాయన్నమాట. ఇందాక మీరు చూసారు కదా, అది ఒరిజినల్గా సన్ టెంపుల్, కొనార్క్ సన్ టెంపుల్ అలా ఉండేది. అండ్ కొన్ని దాడుల తర్వాత కూల్చేశారని చెప్పాను కదా, దాని తర్వాత సో మనకు టెంపుల్ ఈ విధంగా కనపడుతుంది. ఇప్పుడు మనకు ఒరిజినల్గా బయట ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే దాడుల తర్వాత ఎలా జరిగింది, ఏం జరిగింది అని చెప్పేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ టోటల్గా ఉంటుంది. అండ్ అలాగే ఎలా ఉంటుంది టెంపుల్ అనేది ఇక్కడ డిస్ప్లే చేశారన్నమాట. ఇది వచ్చేసి ధ్వజస్తంభం. మీకు పూరిలో కూడా ఇలాంటిదే సేమ్ ఉంటుంది ఎంట్రన్స్లో. అండ్ ఇక్కడ టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా ఉందన్నమాట. ఒరిజినల్గా విగ్రహాలు ఎలా ఉండేవి అని చెప్పేసి అన్నీ వాటిని మన ఫ్యూచర్ జనరేషన్స్కి చూపించడానికి అన్నీ టోటల్గా సేవ్ చేసి మ్యూజియంలో పెట్టారనమాట. డెఫినెట్గా విజిట్ చేయాలి మీరు ఈ మ్యూజియంని ఒకవేళ కొనార్క్ సన్ టెంపుల్కి వెళ్ళినట్లయితే. మనకు క్లియర్గా ఒక చక్ర కూడా కనిపించదు అక్కడ సన్ టెంపుల్ దగ్గర. ఒకటి ఉంటుంది, రైట్ సైడ్ చెట్టు ఉంటుంది, ఒకటి చెట్టు దగ్గర ఒక చక్ర ఉంటుంది. ఆ చక్ర ఒకటే క్లియర్గా ఉంటుంది. అండ్ మీరు చక్ర గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే డెఫినెట్గా మ్యూజియంలో విజిట్ చేసి చూడాల్సిందే. అండ్ ఇదంతా మ్యూజియంలోనే ఉంటుందన్నమాట. అండ్ అలాగే కొనార్క్ సన్ టెంపుల్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్
మీకు ఇక్కడ ఆడిటోరియం ఒకటి ఉంటుంది. ఆడిటోరియంలో మూవీ ఇలాగా చూపిస్తారనమాట. మీకు టైం ఉంటే డెఫినెట్గా అది కూడా విజిట్ చేసి చూడండి. డిఫరెంట్ ఆర్ట్స్ అన్నీ ఇందాక చెప్పినట్లు రకరకాలమైన శిల్పాలు అన్నీ ఇక్కడ మనకు డిస్ప్లేలో మనకు అవైలబుల్లో ఉన్నాయి చూడడానికి. ఇది ఎంట్రన్స్లో ఉంటుంది. బయట యాక్చువల్గా అది కొంచెం డ్యామేజ్ అయి ఉంటుందన్నమాట. సో దాని యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉండేది అనేది మనకు చూపించడానికి ఇక్కడ తయారు చేసి ఇలా మ్యూజియంలో పెట్టారనమాట. ఇది వచ్చేసి బోట్ అనమాట. చాలా చాలా బాగుంది చూడడానికి కూడా లైవ్గా. అయితే మ్యూజియం కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటికి రాగానే మనకు ఇంకో టికెట్ కౌంటర్ ఉంటుందన్నమాట. కొనార్క్ సన్ టెంపుల్ లోపల ఎంట్రీ అవ్వడానికి. టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ హెడ్ 40 రూపీస్ ఇండియన్స్కి, అండ్ అలాగే ఫారినర్స్కి అయితే 600 రూపీస్ అనమాట. సో ఇది సన్ టెంపుల్ మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. డిఫరెంట్ లాంగ్వేజెస్లో, ఇంగ్లీష్, హిందీ అండ్ అలాగే ఒడిస్సా లాంగ్వేజ్లో కూడా ఉంది అనమాట. అండ్ ఇందాక మీకు మ్యూజియంలో చూపించినట్టు సెకండ్ పిక్చర్లా ఎలా ఉందో అయితే ఇప్పుడు కూడా అలాగే ఉందన్నమాట. ఇనిషియల్గా ఇక్కడ ఒక టెంపుల్ ఉండేదన్నమాట. ఆ టెంపుల్ని కొందరు కూల్చేశారనమాట. కూల్చేయడం వల్ల మనకు సెకండ్ టెంపుల్ ఆర్ట్ చూసాం కదా, అక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చూడడానికి చాలా చాలా బాగుంది. అన్నీ ఇందాక నేను మీకు చెప్పినట్లు ఒక్కొక్క శిల్పం అయితే చాలా చాలా బాగుంది. మ్యాక్సిమం చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది, బట్ మిగతావి కూడా మనకు చూడడానికి క్లియర్గా కనిపిస్తుంటాయి అన్నమాట. సో ఇక్కడ ఒరిజినల్గా అయితే టెంపుల్ ఆకారంలో ఉండాలి. సో దీని మీద కొందరు ఈ టెంపుల్ మీద దాడి చేశారు కదా, ఆ టైంలో ఈ టెంపుల్ కొంచెం డ్యామేజ్ జరిగిందనమాట. ఇది వచ్చేసి ఒరిజినల్ సన్ టెంపుల్ అనమాట. లోపల అయితే ఏముండదు, లోపలంతా కాంక్రీట్తో ఫిల్ చేశారు అని చెప్పేసి అన్నారు. లోపల ఉన్న గాడ్ని తీసుకెళ్ళి పూరి జగన్నాథ్ ఆలయంలో ఉన్న కొనార్క్ సన్ టెంపుల్లో ప్రతిష్ఠించారనమాట. ఇక్కడ గైడ్స్ కూడా చాలామంది ఉంటారనమాట. మీరు సన్ టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే మనకు గైడ్స్ వస్తారనమాట. ఇన్ఫర్మేషన్ చెప్తాము, డీటెయిల్స్గా చెప్తాము అని చెప్పేసి. ఒకవేళ మీరు గైడ్ కావాలనుకుంటే మీరు వాళ్ళతో వెళ్ళి టోటల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవచ్చు. గైడ్ అవసరం లేదనుకుంటే మీరే విజిట్ చేయొచ్చు అనమాట. కొనార్క్ సన్ టెంపుల్లో టోటల్ ఇట్లాంటి చక్రాస్ వచ్చేసి 24 ఉంటాయి అన్నమాట. అది 24 అవర్స్కి ఇండికేట్ చేస్తాయి అని చెప్పేసి అంటారు. ఇప్పుడు మాత్రం చాలా వరకు డ్యామేజ్ అయిపోయిందనమాట. క్లియర్గా ఏది ఉండదు. రైట్ సైడ్ మీకు కనిపిస్తుంది, అక్కడ ఒక క్లియర్ చక్ర అయితే మీరు చూడొచ్చు. ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉండాలన్నమాట, బట్ కూలిపోయిందనమాట. సో అండ్ అది వెయిట్ పైన ఆపడానికి కాంక్రీట్తో ఒక వాల్ లాగా చేసి మీదున్న టెంపుల్ గోపురాన్ని ఆపడానికి బ్యాలెన్స్ చేశారనమాట. ఇప్పటికీ కూడా కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది చాలా చాలా ఓల్డ్ టెంపుల్ కాబట్టి డెఫినెట్గా క్లీనింగ్ అయితే బాగానే చేస్తున్నారు, బాగానే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ గాలి వల్ల కూడా కొంచెం డ్యామేజ్ డెఫినెట్గా జరుగుతుంది. సో ఆల్మోస్ట్ ఇక్కడ మనకు పిక్చర్లో కనిపించేలా అంత క్లియర్గా అయితే లేదు, చాలా వరకు శాండ్ లాగా కనిపిస్తుంది అనమాట. ఇదంతా ఒకటే స్టోన్ అనమాట పైన మెయిన్ టెంపుల్ అంతా.
అండ్ ఇది వచ్చేసి సూర్యభగవానుడి వైఫ్ ఛాయాదేవి టెంపుల్ అనమాట. ఇది ఆల్మోస్ట్ టోటల్ డ్యామేజ్ అయిపోయింది. ఓన్లీ జస్ట్ కింద వాల్సే మనకు కనపడుతున్నాయి. అక్కడ గేట్ లా కనిపిస్తుంది చూడండి, అక్కడ చిన్న విగ్రహం అయితే ఉంటుంది ఛాయాదేవి గారిది. ఇది వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్. ఈ బ్యాక్ సైడ్ ఒక పెద్ద గోపురం లాగా ఉండేది, ఇప్పుడైతే అది లేదు, మొత్తం తీసేశారనమాట. అండ్ ఇక్కడ కూడా కాంక్రీట్తో ఫిల్ చేసేసారనమాట. అండ్ ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్, శిల్పాలు ఇవన్నీ చూడడానికి అయితే చాలా చాలా బాగున్నాయి. నేను ఈ టెంపుల్ చూడడానికి వచ్చినప్పుడు కొంచెం ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ లాగా జరుగుతుందన్నమాట. సో అది బ్యాలెన్స్ చేయడానికి మేబీ వాల్ టైప్లో కడుతున్నట్టున్నారు. నేను ఈ సూర్య టెంపుల్ ఈవినింగ్ ఆల్మోస్ట్ 4 to 5 టైంలో చూడడానికి వచ్చానమాట. చాలా వరకు విగ్రహాలన్నీ డ్యామేజ్ స్టేజ్లోనే ఉన్నాయన్నమాట. ఏదైతే మిగిలి ఉన్నాయో అవన్నీ తీసుకెళ్ళి పక్కకు ఒక బేస్మెంట్ లాగా చేసి అక్కడ దాని మీద పెట్టారనమాట విగ్రహాలన్నీ చూడడానికి. సో మీరు ఎప్పుడైనా పూరికి వచ్చినట్లయితే డెఫినెట్గా కొనార్క్ సన్ టెంపుల్ కూడా విజిట్ చేయండి. అండ్ అలాగే కొనార్క్ సన్ టెంపుల్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి చంద్రభాగా బీచ్ ఉంటుందన్నమాట. దీనికి దగ్గరలోనే ఆల్మోస్ట్ ఒక 3 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. అది ఎలా వెళ్ళాలి అనేది నేను నా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. అండ్ కొనార్క్ అండ్ అలాగే బీచ్ నుంచి భువనేశ్వర్కి ఎలా వెళ్ళాలి అండ్ ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఎలా ఉంటుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను అనమాట. డెఫినెట్గా వాచ్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అండ్ అలాగే కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ కొనార్క్ సన్ టెంపుల్ తర్వాత బయట మీకు స్టాల్స్ ఉంటాయి, ఏమైనా కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.